శ్రీ నాగసూరి వేణుగోపాల్ రచన. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పప్పూర్ రామాచార్యులు గారు. 5వ భాగం 15/1/25. సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. దేవుడి గిన్నెలు శ్రీ సాధన పత్రిక. పినాకిని పత్రిక కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే నడిచిన ఆ సంచికలు ఒకటి కూడా మనకు అందుబాటులో లేకపోయింది. పత్రికా స్వాతంత్ర్యం, సంపాదకత్వం, నిర్వహణ సంబంధించి రామాచార్యులు గారు చాలా విలువైన అనుభవం లభించిందని భావించవచ్చు. ఆ తేడా ఈ శ్రీ సాధన పత్రిక ఏర్పాటు, నిర్వహణ, ఇతర పోకడలు గమనిస్తే తేట తెలవు. ప్రకటనలు ప్రాధాన్యత గుర్తించడమే కాక ఒక దశలో చిన్న పత్రిక ఏకం చేసి ఒకే బలమైన పత్రికగా నిర్వహిస్తే మేలు. అలాంటి ప్రయత్నం జరిగితే తాము ముందుంటామని ప్రకటించడం కూడా గమనార్హం. చాలా శ్రీ సాధన పత్రిక విజయంగా నడిచిన పత్రికగానే మనం పరిగణించాలి. తొలి పత్రిక నామకరణంలో ప్రాంతీయ అస్తిత్వం ప్రతిఫలించగా, 2వ పత్రిక పేరులో కార్యసాధన ప్రతిఫలి. శ్రీ సాధన పత్రిక అని ఏపించుకుంటున్న ఆ పత్రిక పేరులో ఆ శ్రీ అనేది గౌరవప్రదమై అంశంగానే భావించాలి. జన వ్యవహారంలో అది శ్రీ సాధన పత్రికగానే పిలువబడింది. ఈ పత్రికను బాగా ఎరిగిన తిరుమల రామచంద్ర 1991లో వ్యాసం రాస్తూ ఒకసారి మాత్రం శ్రీ సాధన అని పేర్కొని తర్వాత సాధన అని 4 సార్లు ప్రస్తావించడం గమనించాలి. సొంత ముద్రణాలయంలో ప్రతి శనివారం 12 పేజీలతో శ్రీ సాధన పత్రిక వారపత్రిక 1926 ఆగస్టు 14న మొదలై పప్పు రామాచార్యుడు సంపాదకుడు చాలా కాగా కర్ణమడకల రామకృష్ణమాచార్యులు సహ సంపాదకుడు. పత్రిక తొలి పేజీలో మకుటంగా కార్యగతుల తెరకు కలరూపు చెప్పిన అధికమతులు దాని నాదరింపు, అల్పబుద్ధులైన ఎత్తి వారలకది వెరస కారణంబు విషము ఓలే అనే భారత పద్యాన్ని ఎంపిక చేసుకొని ప్రకటించేవాడు. పినాకిని పత్రికలో వాడుకున్న పద్యానికి ఈ పద్యానికి ఉన్న తేడా గమనిస్తే రామాచార్యుల ఆలోచనలు పదులు దేరాయి అని పరిగణించవచ్చు. ఈ పత్రిక గురించి ప్రఖ్యాత విమర్శకుడు సద్దేశాయి తిరుమలరావు ఇలా అంటారు: శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఏర్పరిచిన ఒరబడిలోనే పప్పూరు వారు పత్రికా రచన సాగించారు. సత్యం కఠోరమైంది కనుక సత్యవాక్య రచన వల్ల ఆచార్యుల గారికి కష్ట నిష్ఠూరాలు తప్పలేదు. మరో ప్రఖ్యాత విమర్శకుడు తిరుమల రామచంద్ర శ్రీ సాధన పత్రిక సాధించిన విజయాలు ఘన. సంఘంలోని కుళ్ళును, ప్రభుత్వ ఉద్యోగాలలోని అవినీతిని సాధన తీవ్రంగా విమర్శించేది. ఉద్యోగులకు శ్రీ సాధన పత్రిక అంటే గుండె గుబేలుగా ఉండే. శ్రీ సాధన పత్రిక తొలి సంచికలో తమ ఆశయాలను ఇలా ప్రకటించింది: దత్తమండలముల స్థితిగతులను వెల్లడించడానికి ఇప్పుడు తగిన పత్రికలేవి. లోపాన్ని పాపుడు మరలా ఒక వారపత్రిక నెలకొల్పించే ప్రయత్నం మమ్మల్ని మండల వాసులు చాలామంది ప్రోత్సహించారు. పినాకిని కేవలం కాంగ్రెస్ పత్రిక ఇతర పక్షాల వారు తమ భావాలు మూలంగా ప్రకటించడానికి సహజంగా సంకోచపడేవారు. దేశంలోని ప్రజలంతా విద్యావంతులై దేశాభ్యుదయానికి కావలసిన ప్రధాన విషయాలు తగినంత పరిచయం సంపాదించుకున్న వెనుక పాక్షిక పత్రికలు అవసరమవుతుందేమో. ఇప్పుడు మనకున్న స్థితిలో అలాంటి పత్రిక ప్రచారం ప్రజాస్వామ్యానికి అంత ప్రయోజనం కాదు. పునాది భద్రమైన వెనుక సాధనమైనట్టు రంగులలో ఉండాలని చర్చించవచ్చు, కానీ అసలే లేనప్పుడు విచారం హాస్యహేతువు కాక మానదు. కనుక వివాదాలు కానట్టి దేశాభ్యుదయానికి తోడ్పడేటి కార్యాలన్నిటిలో నిష్పాక్షికంగా నడుము కట్టి పనిచేయటం ఇప్పటి అవశ్యకర్తం.
దేశాభ్యుదయానికి ప్రయత్నించే అన్ని పక్షాల వాళ్ళ ఎడల సాధన పత్రిక సానుభూతి చూపగలరు. వారి ప్రయత్నాలు చేతనైనంత సాయం చేయగ కానీ అనర్థాలు విద్వేషాలు పెంచి జాతీయ అభివృద్ధికి భంగం ఆపాదించే కార్యాలు ఏ పక్షం వారు చేసినా నిర్దాక్షిణ్యంగా నిరాఘాటంగా నిస్సందేహంగా ఈ పత్రిక ఖండింపగ. అయినా కాంగ్రెస్ పక్షం వారి చర్యలు సమర్థించిన పత్రిక కాంగ్రెస్ పక్ష పత్రిక అని ఇతర పక్షాలు వారు కానీ వీరి కార్యాలు ఆమోదించినప్పుడు కానీ కాంగ్రెస్ పక్షం వారి తమకు ప్రతికూలంగా పక్షానికి చెందిందని కానీ భావించకుండా చాలా పొరపాటవుతుందని ముందుగానే చెప్పుకుంటున్నాం. అలాగే బ్రాహ్మణ సంపాదకీయత్వంలో వెలువడేది బ్రాహ్మణ పక్ష పత్రిక అని బ్రాహ్మణేతరులకు అనుకోని బ్రాహ్మణేతర ఉద్యమంలో ఎక్కడ సానుభూతి చూపినప్పుడు ఇది ఆ పక్షానికి చెందిందని బ్రాహ్మణుడు తరచుగా అనుకుంటూ ఉంటారు. కనుక అలాంటి ఆదర్శాలలో మేము ఆ పత్రికను నడపదర్చి కనుక దీనిపై అన్ని పక్షాల సానుభూతి చూపే వీలుంది. మానవ స్వాభావికంగా ఇప్పుడే పొరపాట్లు దొరడిన లైట్ వేసుకుంటున్నారు. అక్కడ లైట్ వేసుకోండి దొరకాలి కానీ వాడిని పాఠక మహాశయులు మన్నిస్తారు కాక. స్వధర్మాచరణాన్ని భిన్నంగా మేము ఎప్పుడైనా ప్రవర్తిస్తే మా లోపాలను చూపి సవరించుకుంటే అవకాశాన్ని ఇవ్వండి. ఈ విధమైన ఆశయాలతో పప్పూరు రామాచార్య శ్రీ సాధన పత్రిక జీవితాంతం కొనసాగించి ఈ ప్రణాళిక చూస్తే పత్రికను ప్రారంభించడానికి ముందే చాలా స్పష్టమైన అవగాహనతో రామాచార్యులుగా బయలుదేరారని అర్థం. కేవలం 4 అంశాలు కానీ ఇక్కడ కనబడిన చాలా దార్శనికతతో వారు పాఠకులకు బాధ్యత గుర్తు చేయటమే కాకుండా ఏ పక్షం వారు అది తమది మాత్రమే అని భావించుకోకూడదని అనడం ఇప్పటికీ చాలా ఆలోచనాత్మకంగా కనబడి అన్ని వర్గాలను రంజింప చెయ్యాలని ఉదార దృష్టి ఇప్పటి కాలాన్ని బట్టి పాలిస్తుండగా ఎవరు గుడ్డిగా నిత్య సత్యనిష్ట అలాగే రాజకీయాంశాలే కాకుండా సాంఘిక నైతిక వాంగ్మయ విషయాలు తమ పత్రిక అజెండాలో ఉన్నాయని పేర్కొనడం. సాంఘిక జీవనమే నైతిక వర్తనమే ప్రధానమని వారు విస్పష్టం చెయ్యటం అద్భుతం. అలాగే ఆయన విద్యావంతులకు చేసిన విజ్ఞప్తి చైతన్యంలో కూడిన సామాజికమైన సమగ్ర దృష్టి సాహిత్యపరంగా జర్నలిజం పరంగా ఎంతో ఉదారమైన 1927 ఏప్రిల్ 9 ఆ పత్రికలో విజ్ఞప్తి ఇలా సాగి విద్యావంతులు ఆర్థిక సహాయం చెయ్యలేకపోయిన తమ అమూల్యమైన వ్యాసాలు లేఖలు వృత్తాంతాలు పంపి పత్రికలు నవరస భరితం చేయటానికి తోడ్పడదు. మాండలిక వృత్తాంతాలు సమగ్రమైన ప్రపంచ వృత్తాంతాలు నీతికథలు చిన్న నాటకాలు భాషా విషయమైన వ్యాసాలు భావి విరసితమైన మనోహర గీతికలు శాసనసభలో చర్చలు తీర్మానాలు ప్రజలకు అవసరమైన సంస్కరణ రాజకీయ వృత్తాంతాలు మొదలైనవి జనసామాన్యానికి అర్థమయ్యే శైలిలో ప్రచురించడం ఒకరితో కాదు మండలంలోని విద్యావంతులంతా పత్రికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అప్పుడు లోపాలు సవరించుకొని పత్రిక సంతృప్తికంగా కొనసాగుతుంది. తమ భావ ప్రకటనల గురించి విమర్శ పోకడల గురించి సైతం రామాచార్యులు ఖరాఖండిగా చెప్పారు. 1927 ఆగస్టు 6 సంచికల పత్రికాభిప్రాయాలతో చదువు ఏకీభించవచ్చు కూడా. కొందరు పత్రిక యొక్క తీవ్ర విమర్శలకు గురై ఉండవచ్చు. మాకు తెలియకుండానే కొన్ని వ్రాతలు కొందరికి నొప్పి కూడా కలిగించి ఉండవచ్చు. ఇవన్నీ వ్యక్తులపై రాగద్వేషాలతో మేము సత్యాలని నమ్మి ప్రకటించడంతో మేము క్షంతవ్యం. కొన్ని చోట్ల సత్య నిర్ధారణం చేసుకోవడంలో మేము పొరపడి ఉండదు. అలాంటి పొరపాట్లు మాకు కనపరిచి సవరించుకోవాలని
చదువరుల ఉపేక్షకు ద్వేషమే కారణమై ఉందని సాహసిస్తడాన్ని మమ్మల్ని మన్నిస్తారు గాక. వజ్రాన్ని తెగ్గోసే కఠోర ఖడ్గం లాంటి వాక్ చైతన్యం ఇందులో గమనించవచ్చు. అంతటి వజ్ర సంకల్ప భూయిష్టమైన సంపాదకత్వం వారిది అని అంగీకరించక తప్పదు. ఏది రాజకీయం? రాజకీయాలు ప్రజలకు అవసరమా? ఈ ప్రశ్నలు కొత్తవి కావు. అంతేకాక నేటికి అవసరం. దీనికి సంబంధించిన పప్పు రామాచార్యులు గారి బుద్ధి సూక్ష్మత మహాద్భుతంగా ప్రస్ఫుటమైన సందర్భం 1929 మే 11 సంచికలో దర్శనం. అనంతపూర్ జిల్లా ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగులో సహకార పత్రిక ప్రచురణ గురించి రామాచార్యులు మాట్లాడుతుంటే గారపాటి రామేశ్వరరావు సాధన పత్రిక రాజకీయ పత్రికని అనడమే కాక ఆ పత్రికలో సహకార సంబంధం వలదని అభిప్రాయపడి ఈ విమర్శకు పత్రికా ముఖంగా జవాబిస్తూ రాజకీయం ప్రజలకు సంబంధించినవి కావా? ప్రజలలో సంబంధం లేని రాజకీయాలు ఉంటాయా? సహకారము రాజకీయం, ప్రభుత్వము ప్రజలు వేరుగా ఉన్నంతవరకు భారత జాతి యొక్క ప్రతి విషయం రాజకీయం. మనం తినే తిండి, తాగే నీరు, కట్టే బట్ట, కట్టుకున్న పెళ్ళం, కన్న బిడ్డ అంతా రాజకీయం. కానీ దృష్టి మార్చుకొని చూస్తే ఏది రాజకీయం కాదు. అప్పుడు ప్రతిదీ సాంఘికమే అవుతుంది. ఈ దృష్టితో మార్పుకే స్వరాజ్య సంపాదనమని పేరు. ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే నిశితమైన పరిశీలన, నిండైన వ్యంగ్యం, పదునైన విమర్శ మాత్రమే కాక తారస్థాయికి వెళ్ళిన తాత్విక చింతన అని కూడా మనం చూడగలిగితే తెలుస్తుంది. పత్రికా నిర్వహణకు సంబంధించిన స్పష్టత ఉండి కొంత ముద్రణాలయం కలిగి ఉండి అందులో ఇతర అచ్చు పనులు చేయిస్తూ కూడా నిర్వహణాపరమైన సమస్యలు ఎదుర్కొన్నారని అర్థం చేసుకో. ఈ శ్రీ సాధన పత్రిక మొదలైన 3 నెలలకే 1926 నవంబర్ 24 వారి అభిప్రాయం పరిశీలిస్తే మనకు అర్థం. ఇందులో ఇలా ప్రకటించారు: పత్రికలు నడపాలన్న ప్రకటనలే ఆధారం. మన దేశంలో పత్రికలు అలాంటి భాగ్యం లేదు. అందున సాధన వంటి మాండలిక పత్రికలు కేవలం చందాదారుల ఔదార్యం వల్లనే జీవిస్తాయి. ఈ మండలానికి ఒక పత్రిక ఉండాల్సిన అవసరం అందరూ ఒప్పుకున్నారు. కానీ దాన్ని నిలబెట్టే ప్రయత్నించడానికి ముందుండి సహాయం చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇది రాసిన సుమారు 10 నెలల కంటే 27 ఆగస్టు 20న దత్త మండలాల్లోని పత్రికలన్నిటినీ ఏకం చేసి ఒక బలమైన పత్రిక నడిపిస్తే బాగుంటుందని ఎవరైనా ప్రయత్నిస్తే మంచి అని ప్రకటించడమే కాక ఎవరైనా అలా ముందుకు వస్తే తాము కలిసి పనిచేస్తామని ప్రకటించడం విశేషం. అలా ఇబ్బందులతో కొనసాగిన 1932 సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా సంపాదకులు జైలు పాలైనప్పుడు 2.5 ఏళ్లకు పైగా పత్రిక ఆగిన 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో సంపాదకులు రాజకీయ ఖైదీ కావడంతో తిరిగి మరికొంతకాలం పత్రిక ఆగిన గొప్పగా నడిచినట్టే భావించాలి. గ్రంథాలయ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, మున్సిపల్ చైర్మన్గా, ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా పనిచేశారు. రాజకీయంగా చివరి వరకు ఒకే దృక్పథంతో సాగిన సంపాదకుడు పప్పూరు రామాచార్యులు. స్వాతంత్రం వచ్చిన 16 ఏళ్లకు అంటే 1963 సెప్టెంబర్ 28 ఒక రకమైన విరక్తితో రాజకీయ జర్నలిజం అస్త్రసన్యాసం చేసినట్టుగా మనం పరిగణించాలి. ఆ వ్యాసంలో రామాచార్యుల మార్పు స్పష్టంగా కనబడు. మనకు స్వాతంత్రం కలిగిన రోజున పండగలు చేసుకున్నాం. బ్రిటిష్ వారి జెండాను దించి స్వరాజ్య త్రివర్ణ పతాకం ఎగరేసి మెరవణి జరిపారు. కొత్త యుగమే ప్రారంభమైందని, రామరాజ్యం అవతరించిందని సంబరపడ్డ. సుస్థిర ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి పంచవర్ష ప్రణాళికల పేరున దేశాభ్యుదయ దశగుణంగా విస్తృతి చెందగలదని సమయం వచ్చిన కాంగ్రెస్ నాయకులు పదవీ కాంక్ష పరిస్థితి, కుల బంధు పక్షపాతాలు, గ్రూపులు కట్టడాలు ఏర్పడి కొమ్ముడు చెంబలతో గడియకు గజం పొడవుగా పెరగవలసిన ఈ కల్పలతను స్వార్థాన్ని చీడ పట్టి పేరుకొని దానికి వికారమైన కప్పును కలగజేసి 1000 కామరాజు పథకాలు, 10,000 నెహ్రూ ఉపన్యాసాలు,
పదవీ సంక్రమణ ఈ పరిస్థితిని చక్కబెట్టడు. ఈ సాధన పత్రిక బ్రిటిష్ ప్రభుత్వంలో తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్న పరిపాలనా లోపాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంది. అరాచకమైన ఈ వ్యవస్థ పట్ల విసిగి ఇక మీద సాధనలో రాజకీయ విమర్శలు వదిలేస్తున్నామని అత్యంత బాధాతప్త హృదయంతో ప్రకటి రాజకీయ విమర్శలు ఆపిన ఆ పత్రిక కొనసాగింది. 1972 మార్చి 21 రామాచార్యులు మూసిన వారి పెద్ద కుమారుడు పత్రిక కొనసాగించారు. తొలి 3.5 దశాబ్దాలు ఉజ్వలంగా మహోగ్రంగా శ్రీ సాధన పత్రిక నడిపింది అంటలో సందేహం లేదు. రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాక సామాజిక, నైతిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించిన సమగ్ర చైతన్యం కోసం, కార్యాచరణ కోసం పోరాడిన చరిత్ర సాధన పత్రికకు అర్థవంతమైన సామాజిక శాస్త్ర రచనా ప్రయోగం వదరు. 20 సంవత్సరాల యువకుడిగా పప్పూరు రామాచార్యులు చేసిన ప్రయోగమే సాహసం వదరుకోతు కరపత్రిక ప్రచురణ. ఇది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. భారత స్వాతంత్ర పోరాటంలోకి గాంధీ ఇంకా పూర్తిగా ప్రవేశించల, లేదా గాంధీజీ ప్రభావం ఇంకా పరుచుకోవాలి. చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి తాత్విక పరిశీలన చేసి సంస్కరణ దృష్టితో చేసిన సాహిత్య అభివృద్ధి ఈ ప్రయత్నం. ఇప్పుడు రాయలసీమగా పిలువబడే ప్రాంతంలో మొదటిసారి కళాశాల 1916 జూలై 18 అనంతపురంలో ఏర్పడి అప్పటికి 1 ఏడాది మాత్రమే రాజమండ్రిలో మెట్రిక్, మద్రాసులో ఇంటర్ చదివిన రామాచార్య 1917 ఆగస్టులో ఆ సాహసం చేశారు. అదే స్టూడెంట్స్ క్లబ్. అనంతపురం పేర స్వామి విలాస్ ప్రెస్ అనంతపురంలో ముద్రింపబడిన మామూలు పుస్తకాల సైతం 1/8 ఢిల్లీలో 4 పేజీల కరపత్రం మొదలు 1919 ఆగస్టు దాకా నెలలో 2 సార్లు ప్రకటించబడిన ఈ వదరుబోతు 50 సంచికలు వచ్చి ఉంటాయని. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న 22 వ్యాసాల ఆధారంగానే ఎవరైనా చర్చించాలి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు నడిపిన ఈ పక్షపత్రిక వ్యాసాలు 1932, 35 అనే పేరుతోనే సాధన ప్రచురణాలయం ద్వారా ముద్రింపబడ్డాయి. తర్వాత 5 దశాబ్దాలకు పప్పూరు వారి కుమారుడు శేషాచార్య 1986లో 3వ ముద్రణ వేశారు. తర్వాత వదరుబోతు ప్రచురణకు 100 ఏళ్లైన సందర్భంగా 2017 నవంబర్లో 2 వేర్వేరుగా ప్రచురించారు. 1954లో 9వ తరగతిలో పాఠ్యాంశంగా ఒక వ్యాసాన్ని చదువుకున్నానని సాహితీ పరిశోధకుడు డాక్టర్ యార్లగడ్డ బాలగంగాధరం విజయవాడ ఆకాశవాణి ప్రసంగంలో పేర్కొన్నారు. 1958-60 కాలంలో ఎస్ఎల్సి తెలుగు పాఠ్య గ్రంథంలో సారస్వత స్వప్నం అనే వ్యాసం ప్రచురించబడిందని ఘట్టమరాజు అశ్వత్థనారాయణ వదరుబోతు కథా కమామీష్ అనే సమీక్షా వ్యాసం, అది 2017 నవంబర్ ప్రస్తావించి యార్లగడ్డ సుమారు 40 సంవత్సరాలు అన్వేషిస్తే సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యగతుల తెరగుగల రూపు చెప్పిన అధిక మతులు దాని నాదరి అల్పబుద్ధులైన ఎత్తి వాదలకి విరస కారణంబు విషము అనే భారత పద్యాన్ని వ్యాస ప్రారంభంలో ప్రధానంగా పేర్కోవడం వారి రచనకుండే ఉద్దేశ్యం వివరిస్తుంది. కందుకూరి వివేకవర్ధని, కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక వలె మార్గనిర్దేశకమైన పద్యాన్ని దిక్సూచిగా ఎంపిక చేసుకోవాలి. వారి పాండిత్యాన్ని మాత్రమే కాక అప్పటికి సాగుతున్న పత్రికల ధోరణి ఆకలింపు చేసుకొని సామర్థ్యాన్ని కూడా మనం గమనించాలి. రామాచార్యులు అదే పద్యాన్ని దశాబ్దం తర్వాత ప్రారంభించారు. ఇది సాధన పత్రిక కూడా ఎంపిక చేసుకోవడం తొలి దశలో ఆయన ఉన్న పటిష్టమైన ఆలోచన వ్యూహాన్ని వివరిస్తారు. ఈ వదరుబోతు జన్మించింది, పనిచేసింది, సన్యసించింది కూడా అనంతపురంలో. చేత డబ్బు లేక, ఎక్కువ అధికారం లేకపోవడం
కాలంలో పక్షంలో మరొకసారి క్లుప్తంగా 4-5 పేజీల వ్యాసాన్ని ముద్రించే భగీరథ ప్రయత్నం ఆ పని చేసిన వారు తప్ప ఇతరులెవరికీ తెలియదు. ఎలాగో కష్టపడి ముద్రింపించి వ్యాసాలు కాలు అన్నట్టు పావల ఒకటి వీధిలో అమ్మి పోస్టు ఖర్చులు పెట్టుకొని బయటికి ఎందరికో ఉచితంగా పంపి ఎన్నో ప్రతులు వచ్చి సుమారుగా 2 ఏళ్ళు మించి దీని నడిపి త్వరకు సుప్రసిద్ధ కారణాల చేతి వదలుబోతు వాయి మూయంటే నోరు మూసు మొత్తం ప్రకటించిన వ్యాసాలు సుమారు 50 అని 32లో తొలుత ప్రకరణ అయిన తర్వాత ప్రస్తావనగా రాసిన నేపథ్యంలో కనుక చెరుకు నారాయణరావు ప్రోద్బలంతో రాళ్లపల్లి అందకృష్ణ శర్మ ఈ ప్రస్తావన రాసిన ఘట్టమరాజు పేర్కొన్నారు. ఇదే ప్రస్తావనలో రాళ్లపల్లి వారు కూడా ఇంకా కర్తలు స్థలాంతరాలకు పోయి కార్యాంతరాలకు చిక్కిపోవట చేత ఒక తూరి వ్రాసి పంచి పెట్టడం చేత తాము తలపెట్టిన పని అయింది కనుక ఈ వ్యాసాలు భద్రపరిచి ఉండవలసినంత అవసరం వారికి అంతగా లేకపోవట చేత పై వ్యాసాలు అనేకాలు దుర్లభం కనుక అనంతపురం 1932 జులై 1 సాధన ముద్రణాలయాధికారి ప్రకాశుల మనవి ప్రారంభ వాక్యాలు ఇలా సాగుతాయి. పదరుబోతు వ్యాసాలు లభించినవి మాత్రం ఇప్పుడు ప్రకటించారు. సగానికి సగం దుర్లభం, నశించేవే భయం. ఇప్పుడు దొరికినవి కూడా హిందూ కులంలోని శ్రీ పక్కా గురురాయాచార్యుల వారి ఆంధ్ర సారస్వతాభిమానపు బలంలో కలిగి తక్కినవి మా భాగ్యం ఎవరి వద్దైనా ఉంటే వారు దయించి మాకు తెలియపరచాలని. వ్యాసాలు కరపత్రాలుగా ప్రచురణ అయిన వాటికి నామకరణం చెయ్యకపోగా వ్యాసకర్తల పేరు కాక్రా లా డు నాత అలా ఏకాక్షరాలు కనపడతాయి. వ్యాసాలకు శీర్షకురించి మొదటి పత్రిక 1932లో తెచ్చి 35 ముద్రణలో ఆ శీర్షకులు తొలగించారు. ఈ విషయం గురించి పరిశోధించి సంకలనం వెలువరించిన డాక్టర్ అత్తిరెడ్డి హరినాథరెడ్డి చెప్పారు. వదరుబోతులోని ప్రకాశకుల మనవి చివరిలో ఇలా అంటారు: గ్రంథకర్తల వ్యక్తిని ప్రకటించే అధికారం నేను తీసుకోవాలా? ఈ ఉద్దేశంతోనూ వ్యాసకర్తలు మొదలు తమ స్వరూపాలు మరుగుపరిస్తే ఆ ఉద్దేశం వారికి ఎప్పటికైనా మారదు కనుక ఈ విషయంలో నిర్బంధం నిరుపయోగం అని భావించారు. వదరుబోతు 100 ఏళ్ల కానుక గురించి రేపు